ఇప్పుడు మనము సినిమాలు చూస్తుంటాం. సినిమాలు చూసినప్పుడు స్టార్టింగ్‌లోనే ధూమపానము, మద్యపానము ఆరోగ్యానికి హానికరం అని చెప్పేసి ఆ హీరో వాయిస్‌లో లేకపోతే సినిమాలో ఉన్న ఇంపార్టెంట్ క్యారెక్టర్ వాయిస్తోనే మనకొక వాయిస్ వినిపిస్తుంది. అది ఒక అంశం. ఇక సిగరెట్ ప్యాకెట్లు కానివ్వండి, మందు ఏదైతే లిక్కర్ ఉంటుందో ఆ లిక్కర్ బాటిల్స్ మీద కానివ్వండి, లేదా ఇతరత్ర ఏదైనా సరే పొగాకు ఉత్పత్తులు కానీ లేకపోతే ఇలాంటి మద్యానికి ఈ వీటికి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏవైతుంటే వాటి ప్రొడక్ట్స్ మీద ఖచ్చితంగా స్టాచ్యుటరీ వార్నింగ్ అన్నది మనకు కనిపిస్తుంది. ఈ స్టాచ్యుటరీ వార్నింగ్ అన్నది కేవలము ఇలాంటి వాటికే కాకుండా మరికొన్నింటికి కూడా ఎక్స్పాండ్ చేయాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుగా ఒక వార్త వస్తుంది. అదేంటి అంటే చాలామంది, అంటే మనం ఈ పేర్లు చెప్తాం కానీ చాలామంది నోరు ఊరుతుంది. జిలేబీలు, సమోసాలు, పిజ్జాలు, బర్గర్లు, మరికొన్ని జంక్ ఫుడ్స్, ఇలాంటి ఫుడ్స్ అన్ని తినడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి జంక్ ఫుడ్స్ తింటే మీ ఆరోగ్యానికి హానికరమయ్యే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా మీ గుండె కానివ్వండి, లివర్ కానివ్వండి, కిడ్నీ కానివ్వండి, ఇలాంటి వాటికి దీనివల్ల వాటి మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అనే ఒక స్టాచ్యుటరీ వార్నింగ్ని ఇవ్వాలనే ఉద్దేశము. దాన్ని ఏవైతే ఇలాంటి ప్రోడక్ట్స్ తయారు చేస్తారో ఆ కంపెనీస్ వాళ్ళు విక్రయించే ఆ ప్యాకెట్స్ మీద ప్రింట్ చేయాలని చెప్పేసి ఒక నిబంధన తీసుకొని రావాలన్న ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. అంటే సరే, అది నిబంధన వస్తుందో రాదో పక్కన పెడితే ఏంటంటే వాస్తవానికి అది అవసరం ఉందా లేదా అన్న ఒక ప్రశ్న చాలామందిలో ఉంది. దీన్ని ఆరోగ్యానికి సంబంధించిన ఒక అంశంగా పరిగణిస్తూనే మరికొద్ది మందికి సంబంధించిన ఆదాయ వనరులని దెబ్బతీసేది లేకపోతే ఉపాధిని కొల్లగొట్టే దానిలా కూడా కొంతమంది దాన్ని విశ్లేషిస్తున్నారు. సార్, ఆ విశ్లేషణ మళ్ళీ చేద్దాం మనం. అసలు నిజంగానే ఇలాంటి బోర్డ్స్ అన్నవి దానివల్ల ప్రయోజనం ఉంటుందా లేదా అన్నది ఒక ప్రశ్న. అయితే ప్రస్తుతానికి ఇప్పుడున్న ప్రకారం అయితే ఇలా సిగరెట్ ప్యాకెట్ల మీద, మందు బాటిళ్ళ మీద అది తాగడం వల్ల హానికరం అని చెబితే ఎంతమంది విని దాన్ని ఎంతమంది ఆపేశారు అన్న దాని మీద డేటా పెద్దగా మనకు అవసరం లేదు. దాని ఇంపాక్ట్ అనేది ఉంటుంది కానీ బట్ అంత ఏదో గొప్ప పెద్ద స్థాయిలో ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా ఎంతో కొంత ఉంటుంది. అదేవిధంగా ఏదైతే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నట్టుగా తినే ఫుడ్ మీద కూడా ఇట్లాంటిది ఒకవేళ నిజంగానే ఇలాంటివి ఏమైనా వేస్తే ఏంటి పరిస్థితి? తినడం ఆపేస్తారా? ఇప్పుడు సమోసాలో, జిలేబీలు అట్లాంటి మన గురించి మనం డిస్కస్ చేసామనుకోండి, అది చాలామందికి వెరీ కామన్ ప్రోడక్ట్. సాయంత్రం కాగానే సమోసాలు తినేద్దాము, కొంచెం సంతోషంగా ఉన్నామంటే జిలేబీలు తినేద్దామని ఆలోచన విధానంలోకి వెళ్ళిపోతారు. ఇంకా పిజ్జాలు, బర్గర్లను డెఫినెట్లీ వాటికి సంబంధించిన డిస్కషన్ ఎప్పుడు అది జంక్ ఫుడ్, దానివల్ల ఆరోగ్య సమస్యలు రాబోతున్నాయి, ఫ్రోజన్ ఫుడ్ అది అడిషనల్ డిసడ్వాంటేజ్ దానివల్ల, ఇలాంటి కొన్ని పాయింట్స్ మనం మాట్లాడుతున్నాం. కానీ అలాంటి స్టాచ్యుటరీ వార్నింగ్ అన్నది వీటిలో పెట్టడం ద్వారా, వీటిలో వేయడం ద్వారా లాభ నష్టాలు ఏంటనే దాని మీద డిస్కషన్ చేస్తాం. ఖచ్చితంగా ఈ డెసిషన్ కానివ్వండి, ఈ ఆలోచన కానీ చాలా మంచి ఆలోచన. కానీ అది అమల్లోకి వచ్చేటప్పటికి, ఎందుకంటే మనం మాట్లాడుతున్న ఇవన్నీ కూడా కొన్ని అనార్గనైజ్ సెక్టర్లో ఇవి ఎక్కువ ఉంటాయి. అంటే ముఖ్యంగా ఈ రోడ్ల పక్కన బండిలు పెట్టి అమ్మేసేవాళ్ళు, చిన్న చిన్న షాపుల్లో తయారు చేసి అమ్మేవాళ్ళు, వీళ్ళందరినీ దాని మీద అవగాహన తెచ్చి దాన్ని, అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న మున్సిపల్లో లేకపోతే దీనికి సంబంధించి నియంత్రించాల్సిన వ్యవస్థ అవుతుందో ఆ వ్యవస్థకి మరో ఆదాయ వనరుగా మార్చకుండా దీన్ని చేయాలి అని అంటే అది చాలా కష్టసాధ్యమైన పనే. కానీ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఆ ఫుడ్ తినడం వల్ల నష్టం అన్న దాని మీద, టేస్ట్ ఒకటే కాదు, మీకు హెల్త్ కావాలంటే అలాంటి ఫుడ్ని అవాయిడ్ చేయండి అని చెప్పడం అన్నది. కానీ ఈ సందర్భంలో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, సరే ఈ సమోసాలు, జిలేబీలు అంటే అవి చిన్న చిన్నవి కాబట్టి ఓకే, బట్ పిజ్జాలు, బర్గర్లు మనం చేయాలి అనుకుంటే ఆ పిజ్జాలు, బర్గర్లు అమ్మే కంపెనీస్ కదా మల్టీనేషనల్ కంపెనీస్. ఇండియాలో మాత్రమే అలాంటి ఒక స్టాచ్యుటరీ బోర్డు పెట్టాలి అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? దానివల్ల భారతదేశానికి వస్తున్న ఇన్కమ్ ఏంటి, దానివల్ల వచ్చిన జీడిపి ఏంటి, వాటిని నియంత్రించగలుగుతాం, వాటిని ఎట్లా ఆపగలుగుతాం, అదొక ఇంపార్టెంట్. బికాజ్ ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకునే పిజ్జా హట్టో, డొమినోస్ పిజ్జానో, లేకపోతే ఇంకా ఏవైనా సరే అంటే అలాంటి మొత్తం అన్నీ కూడా ఆల్మోస్ట్ ఎంఎన్సీస్, మల్టీనేషనల్ కంపెనీస్. కేఎఫ్సీ తీసుకున్నా, మీరు మెక్డానల్డ్స్ తీసుకున్నా, ఏవి తీసుకున్నా అవన్నీ కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్స్, అవన్నీ అన్ని దేశాల్లో ఉంటే మన దేశంలో. సో వాటిని యాక్సెప్ట్ చేసి వాళ్ళు అలాంటివి పెడతారా లేదన్నది అదొక పాయింట్. నిజంగానే ఇవి మాత్రమే ఆరోగ్యానికి హాని చేస్తాయా, హాని చేసే వేరే ఆహార పదార్థాలు లేవంటే మళ్ళీ అదొక డిస్కషన్. ఎందుకంటే మనం తినే ప్రతి ఒక్కటి ఏదో విధంగా ఆరోగ్యానికి మంచి చెడు రెండు చేస్తుంటాయి. అలాంటప్పుడు ఏది మంచి ఏది చెడు అని నిర్ణయించుకునే అధికారం ఎవరికి ఉండాలి? దానికి సంబంధించిన సమాచారం ఇవ్వడంలో తప్పులేదు, కానీ దాన్ని ఒక భయపెట్టే ఒక అంశంగా మార్చడం కరెక్ట్ లేదు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి వింటాం, టీ తాగితే దానిలో ఒక విష పదార్థం ఉంటుంది, దానివల్ల ఏదో ప్రాబ్లం వస్తుంది. కాఫీ తాగితే ఇంకో విష పదార్థం ఉంటుంది, ఇంకోటి వస్తుంది. మనం చాక్లెట్ తింటే దానిలో ఒక విష పదార్థం ఉంటుంది, దానిలో ప్రాబ్లం వస్తుంది. ఇట్లాంటివి మనం మాట్లాడుతూ అంటే ఏది తినాలి ఏది తినకూడదు. రైస్ తింటే కూడా షుగర్ వస్తుంది కాబట్టి రైస్ మానేసేయండి, మీరు ఇవాళ మిల్లెట్స్ తినండి అంటున్నారు. షుగర్ తినొద్దు అంటున్నారు.
సాల్ట్ వాడొద్దు అంటున్నారు. మైదా అన్నదైతే ఇంకా ఆల్మోస్ట్ అది విషంతో సమానం అంటున్నారు. ఇట్లాంటివి చాలా అంశాలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ఇప్పుడు మనము అమ్మకాలు ఆపేయాలా, లేకపోతే అవి దాన్ని ప్రొడ్యూస్ చేయకుండా ఆపగలుగుతామా, దాన్ని నమ్ముకొని ఉన్న కుటుంబాలు ఏంటి, దాన్ని నమ్ముకొని ఉన్న ఇతర వ్యవసాయానికి సంబంధించిన అంశాలు ఏంటి, అవన్నీ కూడా దీంట్లో ఆధారపడి ఉన్న నేపథ్యంలో సో ఇట్స్ ఎ వెరీ అంటే టఫ్ టాస్క్ అని చెప్పాలి. టఫ్ టాస్క్తో పాటు ఒక ఛాలెంజింగ్ టాస్క్. మీరు జిలేబీలు సమోసాలు ఆపేస్తే పిజ్జాలు బర్గర్లని ఆపేయాలని ప్రయత్నం చేస్తే ఇవన్నీ జరుగుతాయంటే మళ్ళీ వీటిపైన ఇంకా మిగిలిన ఫుడ్ ఐటమ్స్ వాటికి సంబంధించిన విషయాలు మనం వాడే ఆయిల్ మొత్తం అంతా రిఫైన్డ్ ఆయిల్. ఆ రిఫైన్డ్ ఆయిల్తో వాడితే ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. మనం ఏదైతే మనం చెప్పుకోవద్దు అంటే మనం ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నట్టు గంగూలీ ఉన్నారు. గంగూలీ ఒక బ్రాండ్ అది తింటే అంటే ఆయిల్ తింటే ఎలాంటి గుండె జబ్బులు రావని చెప్పాడు. ఆయనకి గుండె జబ్బు వచ్చి ఆయన హాస్పిటల్లో పడ్డారు. మళ్ళీ ఎట్లా? సో ఇలాంటివి కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ జిలేబీని నువ్వు సమోసాలని బెదిరితో పేరుతో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత ఎన్ని ప్రొడక్ట్స్కి ఇలా మనము స్టాచ్యుటరీ వార్నింగ్ ఇవ్వగలుగుతాము, దాని ద్వారా వచ్చే అంశాలు, దానికి అనుకూలంగానో లేకపోతే దానికి అనుబంధంగా పనిచేసే అంశాలు ఇవన్నిటిని కూడా చూడాల్సి వస్తుంది. సో ఇది ఒకటైతే దీన్ని గవర్నమెంట్ ఒక ఛాలెంజ్గా తీసుకొని ముందు తీసుకెళ్ళాలి, దీన్ని కంప్లీట్ చేయాలి అంటే అగైన్ మళ్ళీ ఇట్స్ ఏ డిఫరెంట్ ఫ్యాక్టరు. అదంతా కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో సమోసాలు జిలేబీలతో స్టార్ట్ అయ్యేది ఎక్కడ దాకా పోతుంది, అక్కడితో ఆగకపోతే పరిస్థితి ఏంటి, దానికి అనుబంధంగా పనిచేస్తున్న ఈ విభాగాలు కానివ్వండి, దానికి సంబంధించిన మ్యాన్ పవరు, ఆ ఇండస్ట్రీస్ వాటన్నిటి సిచ్యువేషన్ ఏంటి, ఇలాంటివన్నీ చాలా క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి మేబీ దీని గురించి డిస్కషన్ జరుగుతుంది, కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది అంత ఈజీ కాదని ఒక ఒపీనియన్ అయితే నేను చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ.